హాయ్ వ్యూవర్స్, ప్రస్తుతం భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా భారతదేశంలో రాష్ట్రపతిని ఎవరు ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందాం. భారత రాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రంలో ఉండే అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ప్రస్తుతం రాజ్యసభలో 233 మంది, లోక్సభలో 543 మంది ఎంపీలు ఉండగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు చెందిన ఎమ్మెల్యేలు మొత్తం 4120 మంది ఉన్నారు. ఈ క్రమంలో అందరినీ కలిపితే ఆ సంఖ్య 4896 అవుతుంది. వీరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులందరినీ కలిపితే ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్లు అని పిలుస్తారు. వీరే పోలింగ్ రోజున ఓటు వేస్తారు. ఎంపీలు పార్లమెంట్లలో, ఎమ్మెల్యేలు తమ రాష్ట్రాల అసెంబ్లీలలో ఓటు వేస్తారు. ఈ క్రమంలో ఎంపీలకు గ్రీన్ బ్యాలెట్ స్లిప్లను, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ స్లిప్లను ఇస్తారు. వారు ఆ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఓటు ఎవరో ఒక్కరికి మాత్రమే వేసేలా ఉండదు. అంటే అందులో ఉండే అభ్యర్థులకు సభ్యులు తమ ప్రాధాన్యత ఓటును వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 4 అభ్యర్థులు బరిలో ఉన్నారనుకుంటే వారిలో ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారో ఎంచుకొని స్లిప్లో 1, 2, 3, 4 అని ఇలా రాయాలన్నమాట. ఆ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు విలువ కడతారు. అది నియోజకవర్గాలకు వేర్వేరుగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో అయితే ఒక్క ఎమ్మెల్యే ఓటు విలువ 208 ఉంటుంది. అదే అరుణాచల్ ప్రదేశ్లో అయితే ఆ విలువ 8 మాత్రమే ఉంటుంది. ఇలా అభ్యర్థి ఓట్లకు విలువ వేస్తారు. ఈ క్రమంలో మొత్తం 4896 మంది సభ్యుల ఓట్ల విలువ మొత్తం కలిపితే 10,98,903 అవుతుంది. అందులో సగం ఓట్లు అంటే 5,49,442 వస్తే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. అయితే మొత్తం పోలైన ఓట్లలో వ్యాలిడ్ ఓట్లని పరిగణనలోకి తీసుకుంటారు గనక ఈ విలువ మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.